దానికి సంబంధించినటువంటి ఒక బుక్లెట్ మనకి ఇవ్వడం కనబడుతుంది. ఒక ఏసీ అనుకోండి, ఏసీని ఎలా వాడాలి, దాన్ని ఎలా ఉపయోగించాలి, దీన్ని ఎలా ఉపయోగించకూడదు అన్నటువంటిది ఒక బుక్ రాసి దాన్ని మన చేతిలో ఉంచుతారు. అలాగే ఒక ఫ్రిడ్జ్ ఉంది, దాన్ని కూడా మనం ఎలా ఉపయోగించాలి, వాటిలో ఎలాంటి వస్తువులు పెట్టకూడదు, ఎలా దాన్ని ఉపయోగిస్తే పాడైపోతుంది అన్నటువంటి విషయాల్ని ఒక బుక్లెట్ ద్వారా మనకు తెలియపరుస్తారు. అంటే ప్రతి వస్తువుకి కూడా ఒక్కొక్క బుక్లెట్ ఇచ్చి దీనిని ఇలా ఉపయోగించాలి, దీనిని ఇలా ఉపయోగించకూడదు అని రాసి ఒక మాన్యువల్ మన చేతికి ఇచ్చినప్పుడు, మనం భూమి మీదకి మన తల్లిదండ్రులు అనుకుంటే మనం రాలేదు. భూమి మీదకి కన్న తండ్రి అయిన దేవుడు అనుకుంటేనే మనం అందరం కూడా భూమి మీదకి రావడం జరిగింది. అలా వచ్చినటువంటి దేహాలను ఎవరు నిర్మించారు? మన తల్లిదండ్రులు ఏమైనా చేయగలరంటే చేయలేరు. మరి తల్లి గర్భంలో నిర్మించింది ఎవరు అని మనం ఆలోచన చేయగలిగితే, తల్లి గర్భంలో మనం నిర్మించింది కన్న తండ్రి అయిన దేవుడు మాత్రమే. ప్రతి ఒక్క అవయవము తయారు కాగలుగుతుందంటే ఏ వైద్యుల వలన కాదు, తల్లిదండ్రుల వలన కాదు, దేవుడు మాత్రమే ఈ అవయవాలన్నిటిని కూడా తల్లి గర్భంలో నిర్మించడం జరిగింది. మరి ఆయన నిర్మించుకున్న ఈ దేహాన్ని ఎలా ఉపయోగించాలి, ఎలా ఉపయోగించకూడదు అని కూడా ఒక పుస్తకాన్ని రాయించాడండి. అదే ది బైబిల్ అంటే పరిశుద్ధ గ్రంథం. 66 పుస్తకాలలో ఉన్నటువంటి దేవుని మహాజ్ఞాన గ్రంథంలో దేవుడు ఈ శరీరాన్ని ఎలా ఉపయోగించాలి, ఎలా ఉపయోగించకూడదు అన్నటువంటి విషయాలన్నీ రాసి అందులో పొందుపరిచి ఇదిగో మనమందరికీ ఉంచడం జరిగింది. ఇలా ఉన్నటువంటి బైబిల్లో ఎన్నో మాటలను దేవుడు రాయించాడు కదా. దేవుడు రాయించినటువంటి మాటలను దాని ప్రకారంగా ఎవరైనా జీవించగలుగుతున్నారంటే అతి కొద్ది మంది మాత్రమే దేవుని మాటల ప్రకారంగా జీవించగలుగుతున్నారు. అందుకే ఈరోజు ఆత్మీయ జీవితానికి అవసరమైనటువంటి కొన్ని ఆరోగ్య సూత్రాలు మనం నేర్చుకోగలిగితే, ఈరోజు భూమి మీద నుండి ప్రతి ఒక్కరు కూడా అవతల వాళ్ళు ఎదుగుతున్నారనుకోండి. ఒకరు మంచిగా ఇల్లు కట్టుకున్నారు, మనం ఉన్న ఇంట్లోనే ఉంటున్నాం, పాత ఇంట్లోనే ఉంటున్నాం కదా, ఏదో వాళ్ళు కష్టపడి ఇల్లు కట్టుకున్నారు అని ఆనందిస్తారా? ఆనందించరండి. వెంటనే చూసావా అతడు ఇల్లు కట్టేశాడు, ఎన్ని నెలల్లో, ఒక 6 నెలల తిరగకముందే మరి ఇల్లు కట్టుకున్నాడు అని ఆనందపడరండి. ఆనందపడడం కంటే కూడా ఎక్కువగా ఓర్వలేనితనంతో ఉంటారు. అంటే అవతల వాళ్ళు ఎదుగుతున్నప్పుడు ఎలా ఉంటారంటే, అవతల వాళ్ళు ఎదుగుతున్నారు కదా, అవునులే మన పూర్వం వాళ్ళు ఉండడానికి కూడా నివాసం లేదు, ఇదిగో మంచిగా చక్కగా ఒక ఇల్లు కట్టుకున్నారు, పోనీలే బాగున్నారు అని సంతోషపడితే బాగుండేది. అలా సంతోషపడరు. ఇక లేక ముందు సైకిల్తో, అంతకుముందు కాలినడకతో వెళ్తున్నటువంటి వాడు ఒక సైకిల్ కొనుక్కున్నాడు. సైకిల్ కొన్న తర్వాత కొద్ది సంవత్సరాలకి మోటార్ బైక్ కొనుక్కున్నాడు. ఆ మోటార్ బైక్ కొనుక్కున్న తర్వాత మరి కొద్ది సంవత్సరాలకి కారు కొనుక్కున్నాను అనుకోండి. ఎలా ఉంటుంది? అందరి చూపంతా వాళ్ళ వైపే ఉంటుంది. వాళ్ళ వైపు ఉంటూ ఆనందపడిపోతారంటే లేదండి. పోనీలే ఒకప్పుడు నడుచుకుంటూ వెళ్తున్నటువంటి వ్యక్తికి ఇదిగో దేవుడి దయ వలన దేవుడు అతనికి చేస్తున్న ఉద్యోగంలో అతన్ని ఆశీర్వదించాడు కనుక పోనీలే ఒక మంచి కారు కొనుక్కున్నాడు అని ఎవరు కూడా ఆలోచించరండి. ఏంటి వీడు సైకిల్ కంటే ముందు ఎలా ఉండేవాడు, నడిచి వెళ్తుండేవాడు, వీడు ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నాడు, వీడిని చూసావా, వీడికి కారు వచ్చే కొద్దికి ఎంత పొగరు అని ఇలా మాట్లాడుకుంటూ తమలో తామే అసూయ పడిపోతుంటాడు. అంటే అసూయ ఎప్పుడు ఏర్పడుతుందంటే, అవతల వాళ్ళు ఎదుగుతున్న కొలది ఆటోమేటిక్గా యువతల నుండి వ్యక్తులు అసూయ ఏర్పడుతుంది. అంటే అవతల వాళ్ళు ఎదుగుతుంటే ఓర్వలేని తనమే ఒక అసూయ. ఈ అసూయతో తాను ఏం చేస్తున్నాడో కూడా తనకి తెలుసుకోలేకపోతాడు. దాన్ని కోపంగా భావించడము లేదా ద్వేషంగా పెంచుకోవడం, రోజుకి ఒక్కొక్క రోజు ఒక్కొక్క మరి రోగం ఉందనుకోండి. రోగం ప్రారంభంలో ఎలా స్టార్ట్ అవుతుంది? ఒక చిన్న జ్వరంతో స్టార్ట్ అవుతుంది. అలా చిన్న జ్వరమే కదా అది విడిచిపెట్టేసామనుకోండి, లోపల పెద్ద రోగమే ఉంది, కానీ అదేమైపోతుంది? నాకేం హాస్పిటల్కి వెళ్ళిన అవసరం లేదులే, నాకు ఎవరు వైద్యులు అవసరం లేదులే, ఇదిగో నేను ఆ రోగానికి మందు వాడిన అవసరం లేదులే అని అనుకుంటే రోగం ముదిరిన తర్వాత ఏమైపోతాడు? తన ప్రాణాన్ని తానే కోల్పోతాడు. ఇక్కడ కూడా దేవుడు రాయించినటువంటి 66 పుస్తకాల్లో ఉన్నటువంటి మాటలు ఇవన్నీ కూడా మన ఆరోగ్యాన్ని
పెంపొందించే విషయాలే. మన ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఆత్మీయ జీవితానికి సంబంధించినటువంటి ఎన్నో సూత్రాలను దేవుడు రాయించండి. ఒకసారి మనము యాకోబు పత్రికలో ఒక మాటను మనం చూడగలిగితే, యాకోబు పత్రిక 3వ అధ్యాయము 13వ వచనంలో, యాకోబు పత్రిక 3వ అధ్యాయము 13వ వచనంలో మనం చూడగలిగితే, మీలో జ్ఞాన వివేకములు గలవాడు ఎవడు? వాడు జ్ఞానముతో కూడిన సాత్వికము గలవాడై తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనుపరచవలను. ఇదిగో మీలో జ్ఞాన వివేకములు కలవాడు ఎవడు? ఇక్కడ చెబుతున్నారు యాకోబు గారు, ఇదిగో మీలో కనుక జ్ఞాన వివేకములు ఉన్నాయా, జ్ఞాన వివేకములు కలవాడు ఎవడని చెబుతూ, ఒకవేళ అలాగాను ఉంటే వాడు జ్ఞానముతో కూడిన సాత్వికము గలవాడై తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనపరచవలను. ఒకవేళ నీకు కనుక జ్ఞానం ఉంటే ఆ జ్ఞానము ద్వారా నీ ప్రవర్తన ఎలా ఉండాలంటే యోగ్యమైనదిగా ఉండాలి. ఒకవేళ మన ప్రవర్తన బాగలేదనుకోండి, అంటే నీకు జ్ఞానము తక్కువే. ఒకవేళ జ్ఞానం కలిగితే దేవుని మాటలు కనుక నువ్వు నేర్చుకున్నావా, నీ ప్రవర్తన ఎలా ఉంటుందంటే యోగ్యమైనదిగా ఉంటుంది. నీ మాట్లాడేటప్పుడు ఎలా ఉంటుందంటే మంచి మాటలుగా ఉంటాయి. నీవు మాట్లాడేటప్పుడు మరి పెద్దలుగా ఉన్నారనుకోండి తల్లి, చిన్నవాళ్ళుగా ఉన్నారనుకోండి చెల్లి, తమ్ముడు అనుకోండి చిన్నవాడు అనుకోండి తమ్ముడు, పెద్దవాళ్ళుగా ఉన్నారనుకోండి అన్న. అంటే మన మాటలు ఎలా ఉంటాయి, మనకి జ్ఞానం నేర్చుకునే కొలది ఇదిగో మన మాటలు కూడా చాలా మంచిగా ఉండాలంటండి. జ్ఞానముతో కూడిన సాత్వికము గలవాడై తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనపరచవలను. తన క్రియలు ఎలా కనబడతాయంటే తన ప్రవర్తన వలన. తన ప్రవర్తన అంటే తాను నడుచుకునే ప్రవర్తన ఇదిగో అతను ఏ పని చేస్తాడు దాన్ని తెలియపరుస్తుంది. అందుకే దేవుడు అపవాది గురించి రాయిస్తూ, అపవాది ఎలా ఉంటాడంట, గర్జించు సింహం వలె వాడు ఎవరిని మృంగుదునా అని వెతుకుచూ తిరుగుచున్నాడు. ఒకసారి పేతురు పత్రికలో మనం ఒక మాటను మనం చూడగలిగితే, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో, నిబ్బరమైన బుద్ధి కలవారై మెలకువగా ఉండుడి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదా అని వెదకుచూ తిరుగుచున్నాడు. అంటే ఎవరు వెదకుచూ తిరుగుతున్నది? అపవాది. అపవాది ఎలా వెదకుచూ తిరుగుచున్నాడు? గర్జించు సింహం వలె. మరలా ఎవరిని మృంగుదనా అని వెతుకుతున్నాడు. అలా ఎవరిని మృంగుదనా అని వెతుకుతున్నప్పుడు ఎవరైతే మరి అపవాది మాటల మాయలో పడతారో, అపవాది మాటలు విని ఎవరైతే అవును కదా, ఇది మంచిది కదా, అవును చెబుతున్న మాటలు నిజమే కదా అని నీవు నమ్ముతావో, అప్పుడు నువ్వు ఎవరి మాయలో ఉన్నట్లు? అపవాది మాయలోనికి వెళ్ళిపోయినట్లు. దేవుని మాటలు మరి 66 పుస్తకాలలో ఎన్నో మాటలు రాయించాడు దేవుడు. ఈరోజు కూడా మన దగ్గరికి చాలామంది వస్తుంటారు. చాలామంది వస్తూ ఎలాంటి మాటలు మాట్లాడుతుంటారు? చూసావా అక్క, నీ గురించి ఎవరు ఎలా మాట్లాడుతున్నారో అంటారు. అప్పుడు ఏం చేయాలి? నీకు నిజంగా దైవ జ్ఞానం ఉంటే, దేవుని భక్తి ఉంటే, అదేంటి మన చెల్లి కదా, నోర్మి చెల్లి గురించి మాట్లాడకూడదు. ఏమన్నా మాట్లాడితే ఏ విషయమై మాట్లాడాలి? దేవుని మాటలు మాత్రమే మాట్లాడాలి అని చెప్పాలి. అదేవిధంగా తమ్ముడు విషయంలో మాట్లాడుతున్నారు అనుకోండి, లేదంటే ఒక అన్న విషయంలో మాట్లాడుతున్నారు అనుకోండి, చూసావా అన్న ఏం జరుగుతుందో, ఏం జరుగుతుంది? అందరి ఇంట్లో జరిగిందే జరుగుతుంది వాళ్ళ ఇంట్లోనూ. కానీ ఆ ఇంటి విషయాలు, నీ ఇంటి విషయాలు వదిలేసి పక్కంటి విషయాలు నీకెందుకు? నీ ఇంట్లో విషయాలు చూసుకోవాలి. కానీ ఎక్కువగా ఎవరింటి విషయాల గురించి ఆలోచిస్తారు? తన ఇంటిలో విషయాలు విడిచిపెట్టేస్తారండి. తన ఇల్లు బాగలేకపోయినా పర్వాలేదు, అవతల వాళ్ళ ఇల్లు బాగుండకూడదు. ఇక్కడ కూడా చాలామంది మాట్లాడుతుంటారు. ఎలాంటి మాటలు మాట్లాడుతుంటారు? ఒక సహోదరిని బలపరిచే మాటలు మాట్లాడరు, ఒక సహోదరి మనని బలపరిచే మాటలు మాట్లాడరు, ఆత్మీయ జీవితంలో ఎదిగే విషయంలో మాట్లాడరు, ఇంకా ఆత్మీయ జీవితంలో నుంచి దిగజారిపోయే విధంగా మాట్లాడుతుంటారు. అలా మీ దగ్గరికి వచ్చి మ్యాజిక్లు చేసి మాట్లాడుతున్నప్పుడు, మాయ మాటలు చెప్తున్నప్పుడు వెంటనే మీరు అర్థం చేసుకోవాలి ఎవరి మాటలు అవి? అపవాది మాటలు. అపవాది మాట్లాడుతున్నప్పుడు ఇదిగో ఎవరిని మృంగుతున్నా అని ఏం చేస్తున్నాడు?
వెతుకుచూ తిరుగుచున్నాడు. ఎవరు దొరకలేదా, ఇదిగో నీ దగ్గరికి వచ్చేస్తాడు. కనుక జాగ్రత్త కలిగి జీవించమంటున్నాడు దేవుడు. అందుకే మీరు ఎలా ఉండాలంటే నిబ్బరమైన బుద్ధి కలవారై మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుచూ తిరుగుచున్నాడు. వాడి పనే అదే అండి, ఎవరు దొరుకుతారు నాకు, ఎవరు దొరుకుతారు అని ఇలా వెతుకుచూ తిరుగుచున్నాడు. ఎవరిని మృంగేద్దామని కూర్చో అన్నాడు. ఇప్పుడు మనం అందరం దేవుడి మాటలు నేర్చుకుంటున్న మనము అపవాది మాయలోనికి వెళ్ళిపోవచ్చా? వెళ్ళకూడదండి. వాడిని ఏం చేయాలి? చాలామంది మాట్లాడుతూ ఇదిగో మీరేం చేయాలి, అపవాదిని మీ కాళ్ళ కింద చితక త్రొక్కించాలని మాట్లాడుతుంటారు. అంటే నిజంగా చితక త్రొక్కించే వారిగా ఉన్నారా, లేదంటే అపవాది వలలోనికి వెళ్ళిపోయినట్టు వారిగా ఉండారా ఆలోచించాలండి. అంటే దేవుడు రాయించినటువంటి మాటలు ఎంత అద్భుతమైన మాటలు, దేవుడు రాయించినటువంటి జ్ఞాన సంగతులు ఎంత విలువైనవి. ఇదిగో అలాంటి సంగతుల్లో ఒక మాటేనండి అసూయ. ఈ అసూయతో ప్రారంభంలోనే ఒక హత్య జరిగిందండి. ఎందుకు? తన క్రియలు చెడ్డవి, తన సహోదరుని క్రియలు ఎలా ఉన్నాయంట? మంచివి. అంటే పోనీ నీ సహోదరుడు మంచి క్రియలు చేస్తున్నాడు, నీవు దాన్ని చూసి మారవచ్చు కదా, మారరండి. దేవుడు ఏం చేశాడంట? కయ్యనును అతని అర్పణను లక్ష్య పెట్టలేదు, కానీ దేవుడు హేబేలును అతని అర్పణను లక్ష్య పెట్టాడంట అండి. ఇదిగో నాకు ఇష్టమైన కుమారుడిగా ఎవరు కనబడుతున్నాడు? హేబేలు కనబడుతున్నాడు. అలా కనబడుతుంటే ఈ హేబేలుని చూసి దేవుడు ఆనందపడిపోతుంటే దాన్ని చూసినంటే తన అన్న ఏం చేస్తున్నాడు? అసూయపడి దాన్ని మార్చుకున్నాడండి. దాన్ని ద్వేషంగా మార్చుకున్నాడు, దాన్ని పగగా పెంచుకున్న తర్వాత ఏం చేశాడు? తన తమ్ముడిని సొంత అన్నే చంపేశాడండి. ఎంత దానికి గురి తీస్తుందండి, ఎంత మరి ప్రాణం తీసే అంత స్థితిలోనికి వెళ్ళిపోయారంటే ఎలా ఉంది? ఒక విషయాన్ని మనం ఆలోచన చేయగలిగితే ఆ మధ్య వార్తాపత్రికల్లోనూ అలాగే సోషల్ మీడియాలోనూ వచ్చినటువంటి వార్తల గురించి మనం ఆలోచించామనుకోండి, మరి 3వ తరగతి చదువుతున్నటువంటి అమ్మాయి తనకంటే ఎక్కువ మార్కులు తన తోటి మరి స్టూడెంట్ తెచ్చుకున్నదని ఏం చేసిందంట? తినే అన్నంలో క్యారీ బాక్స్లో ఎలుకల మందు అంటే విషం కలిపి పెట్టింది. ఎందుకు? ఇదిగో నాకంటే ఎక్కువ మార్కులు తెచ్చుకున్నది, నేనే కదా ప్రతిసారి ఎక్కువ మార్కులు తెచ్చుకునేదాన్ని, కానీ నాకంటే ఎక్కువ మార్కులు తెచ్చుకున్నది ఈసారి. కనుక మా స్కూల్లో మా క్లాసులో నాకంటే ఎవరు కూడా ఫస్ట్ రాకూడదు అని అసూయతో మరి ఆ పనిని చేసిందండి. మరి చిన్న వయసులో వాళ్ళకి ఎవరు నేర్పించారు అంటే పెరుగుతున్న కొలది వాళ్ళలో వస్తున్నటువంటి మార్పులండి. అందుకే దేవుని జ్ఞానాన్ని ఎప్పటి నుంచి నేర్పించాలంట? చిన్ననాటి నుంచే, బాల్యం నుంచే. తల్లి గర్భమే ప్రారంభపు పాఠశాల. అంటే తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచే మన పిల్లలకి దేవుని మాటలు, దేవుని మహాజ్ఞాన సంగతులను నేర్పించగలిగితే ఇదిగో పెద్దవారైనప్పుడు అలాంటి పని చేసేవారిగా ఉండరండి. మరో విషయాన్ని గురించి మనం ఆలోచించామనుకోండి, చాలామంది ఆటోలు వెనకాల కానివ్వండి, లారీలు వెనకాల కానివ్వండి కొన్ని మాటలు రాస్తుంటారు. ఏంటి? ఇదిగో నువ్వు నన్ను చూసి ఏడుస్తున్నావా? కొత్త బండి కొన్నాడురా, కొత్త కారు కొన్నారు, ఇదిగో అతను కొత్త లారీ కొనుక్కున్నాడు అని ఏడుస్తున్నావా? ఏడవద్దు. నువ్వు ఏడ్చే కొద్దికి నీ ఏడిపే నా ఎదుగుదలకు కారణం. నువ్వు ఎంత ఏడిస్తే అంత నేను ఎదుగుతానన్నమాట. అంటే ఎలాంటి అంటే లోకంలో ఉన్నటువంటి వాళ్ళే ఇలాంటి మాటలు రాస్తున్నారండి. ఎందుకంటే ఇదిగో నన్ను చూసి ఏడవకరా, నువ్వు ఏడ్చే కొద్దికి నేను ఎదుగుతూనే ఉంటానని చెబుతున్నారండి. అంటే మరో విషయం, బైబిల్లో మరో సందర్భం గురించి మనం ఆలోచించామనుకోండి, రాహేల్ గారు ఉన్నారు. మరి రాహేల్ గారిని ఎవరు ప్రేమించారు? యాకోబు గారు ఎన్ని సంవత్సరాలు ప్రేమించారండి? 14 సంవత్సరాలు ప్రేమించాడు. కొన్ని 14 సంవత్సరాలు ప్రేమించారు కదా యాకోబు గారు. మరి వారికి ఎందుకు పిల్లలు కలగలేదు? రాహేల్కి దేవుడు ఇవ్వలేదు. గర్భఫలం దేవుడిచ్చి బహుమానం. మరి లేయాని ఏమైనా ప్రేమించాడు యాకోబు గారు అంటే లేదండి. ఏదో మా మామ మోసం చేశాడులే, అందుకే నేను తాళి కట్టాను కనుక ఇంకా ఎలాగో ఆమెతో నా జీవితాన్ని పంచుకున్నాను అని అనుకున్నారు. కానీ దేవుడు ఎవరిని హెచ్చించారు? అక్కడ ఎవరిని హెచ్చించినట్లుగా కనబడుతుందంటే లేయా గారిని హెచ్చించారు. లేయా గారికి గర్భఫలాలు ఇచ్చే వద్దికి ఈమెలో ఏం పుడుతుంది? అసూయ పుట్టిపోతుంది, అసూయ పెరిగిపోతుంది. ఎందుకు? ఇదిగో నాకేమో పిల్లలు లేరు, మరి ఆమెకేమో పిల్లలు ఉన్నారు. మరి పిల్లలు కావాలని ఎవరిని వేడుకోవాలి? దేవునికి మొరపెట్టాలి. ఇదిగో తండ్రి, మరి గర్భఫలాన్ని నాకు దయచేయండి
గర్భఫలాన్ని ఇవ్వండి అని దేవునికి మొరపెట్టాలి. అందుకే ఒకానొక సమయంలో యాకోబు గారిని అడిగినప్పుడు, ఇదిగో నాకు గర్భఫలాన్ని ఇవ్వు, లేకపోతే నేను చనిపోతాను అని అన్నప్పుడు, నేనేమన్నా దేవుడినా నీకు గర్భఫలాన్ని ఇవ్వడానికి అని యాకోబు గారు చెప్పినట్లుగా కనబడుతుందండి. అంటే సొంత అక్కే చెల్లి మీద సొంత చెల్లి అక్క మీద ఏం చేస్తుంది? అసూయ పడుతుంది. అంటే అసూయ పడే విషయంలో ఒక అక్క, ఒక తమ్ముడా, చెల్ల, అమ్మ, కూతుర ఇవేవి లేవండి. ఈ భేదాలు ఏం లేవు. అంటే ప్రతి ఒక్కరు ఎప్పుడైతే అవతల వాళ్ళని చూసి మనం ఓర్చుకోలేకపోతామో ఆటోమేటిక్గా ఏం ఏర్పడిపోతుంది? అసూయ, ద్వేషం, ఈర్ష్య. అలాగే ఒక సందర్భంలో దేవుడు రాయిస్తూ ఈ అసూయ గురించి విషపు చూపు అని కూడా రాయిస్తానండి. అంటే అసూయ అని, విషపు చూపు అని, అలాగే కడుపు మంట అంటారు కదా, ఇదిగో నా ఉసిరి నీకు తగులుతుందిరా, నా కడుపు మంట నీకు తగులుతుందిరా అని శాపనార్థాలు పెడుతుంటారు. అంటే ఏంటన్నమాట? నువ్వు అవతల వాళ్ళు చూసేది ఎదిగేది చూసి ఓర్వలేనప్పుడు వచ్చే బాధలు అన్నమాట. అవన్నీ మంచివి అంటే అవన్నీ కూడా మంచివి కాదండి. ఇవన్నీ ఏం చేస్తున్నాయంటే రోజు రోజుకి నీ ఆరోగ్యాన్ని క్షీణింపజేస్తుందే తప్ప ఆరోగ్యవంతునిగా నిన్ను ఉంచదు. మరో సందర్భం గురించి మనం ఆలోచించామనుకోండి, యాకోబు గారి సందర్భంలోనే యాకోబు గారికి వివాహం కాకముందు ఎక్కడికి వెళ్ళిపోతాడు? తన తండ్రి దగ్గర నుంచి తన మామ అయినటువంటి లాబాను దగ్గరికి వెళ్తారు. అలా లాబాను దగ్గరికి వెళ్ళినప్పుడు లాబాను ఎంత ఆనందంగా ఉన్నారో ఒకసారి ఆ సందర్భం మనం చూడగలిగితే, ఆదికాండము 29వ అధ్యాయము 13వ వచనం. ఆదికాండము 29వ అధ్యాయము లాబాను తన సహోదరి కుమారుడైన యాకోబు సమాచారం వినినప్పుడు అతన్ని ఎదుర్కొనుటకు పరిగెత్తుకుని వచ్చి అతన్ని కౌగిలించి ముద్దు పెట్టుకొని తన ఇంటికి తోడుకొని పోయిను. ఏంటండి, లాబాను తన సహోదరి కుమారుడు వస్తున్నాడు అన్నటువంటి విషయాన్ని తెలుసుకొని ఏం చేశాడంట? పరిగెత్తెళ్ళి మరి అతన్ని కౌగలించుకొని ముద్దు పెట్టుకుంటున్నారంట. మనకు కూడా మనకి ఎవరైనా ఇష్టమైన వాళ్ళు వస్తున్నారనుకోండి, మన బంధువులు ఉదయం వస్తానని చెప్పారు, ఉదయం వస్తానని చెప్పిన వాళ్ళు మధ్యాహ్నం అయినా రాలేదు, అలా మధ్యాహ్నం అయిపోతుంది ఇంకా రాలేదు, సాయంత్రం వచ్చేస్తుంది, సాయంత్రం అయిపోతున్నా రాలేదు, రాత్రికి వచ్చారనుకోండి ఎలా ఉంటుంది? మరి నేను ఎంతగా ఇష్టపడినటువంటి వ్యక్తి ఎప్పుడు వచ్చారనమాట? రాత్రి అవగా వచ్చారనమాట. వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళి, ఇది ఉదయం నుంచి నీ కొరకు నేను ఎదురు చూశాను, ఆ ఎదురు చూపుల్లో చూసి నా కళ్ళు ఏమైపోయాయి? కాయలు కాసిపోయాయని మాట్లాడుతుంటారండి. అంటే కళ్ళు కాయలు కాసి అంతగా ఎదురు చూశారనమాట. ఇక్కడ కూడా మరి తన సహోదరు కుమారుడు వస్తున్న సంగతి ఉన్నటువంటి లాబాను గారు ఏం చేస్తానంట? లాబాను తన సహోదరి కుమారుడైన యాకోబు సమాచారం విన్నప్పుడు అతన్ని ఎదుర్కొనుటకు పరిగెత్తుకొని వచ్చి అతన్ని కౌగలించుకొని ముద్దు పెట్టుకొని తన ఇంటికి తోడుకొని పోయిను. ఏంటండి, పరిగెత్తుకుంటూ వచ్చి కౌగిలించుకొని ముద్దు పెట్టుకున్నటువంటి ఆ లాబానే ఈ యాకోబు మరి దినదినము అభివృద్ధి చెందుతున్నప్పుడు ఎలా ఉంటున్నాడు ఆ సందర్భం కూడా మనం చూడగలిగితే, ఇదే ఆదికాండంలోని 31వ అధ్యాయము, ఆదికాండము 31వ అధ్యాయము మొదటి 2 వచనాలను మనం చూడగలిగితే, ఆదికాండము 31వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో, లాబాను కుమారులు మన తండ్రికి కలిగినది యావత్తు యాకోబు తీసుకొని మన తండ్రికి కలిగిన దాని వలన ఈ యావదాస్తిని సంపాదించినని చెప్పుకొనిన మాటలు యాకోబు వినును. ఏంటండి, వీళ్ళు మాట్లాడుకుంటున్నారంట. అంటే లాబాను కుమారులు మాట్లాడుకుంటున్నారు, యాకోబు గారికి బామర్దులు మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడుతున్నారు? ఇంతకీ లాబాను ఉన్నటువంటి ఆ దేశంలో ఆ ఆస్తిని ఎవరు దీవించారు, ఎవరు అభివృద్ధి చేశారని మనం ఆలోచించగలిగితే, దేవుడు యాకోబును బట్టి అక్కడ వృద్ధిలోనికి తీసుకొని వచ్చినట్లుగా కనబడుతుందండి. అంటే అక్కడ ఆశీర్వదించింది ఎవరు? యాకోబును బట్టి దేవుడు ఆస్తిని ఆశీర్వదించాడు. కానీ వీళ్ళు ఏమని మాట్లాడుకుంటున్నాడు? లాబాను కుమారులు మన తండ్రికి కలిగినది యావత్తును యాకోబు తీసుకొని మన తండ్రికి కలిగిన దాని వలన ఈ యావదాస్తి సంపాదించినని చెప్పుకొనిన మాటలు యాకోబు వినును. ఇదిగో మరి ఇతను వచ్చేటప్పుడు ఎలా వచ్చాడు చూసావా? కట్టుబట్టలతో వచ్చాడు. కట్టుబట్టలతో వచ్చినట్టు వీడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఎంత ఆస్తిని సంపాదించాడు. వెళ్తున్నప్పుడు తన తండ్రి ఇంటికి వెళ్తున్నప్పుడు ఈ యావద ఆస్తిని
తీసుకొని వెళ్తున్నాడు అని ఒకరితో ఒకరు మాట్లాడుతున్నారంట అండి. ఒకరితో ఒకరు మాట్లాడుతున్నప్పుడు యాకోబు విన్నారంట. అలా విన్నప్పుడు తన మామగారి మొహం వైపు చూశారు. ఇది వీళ్ళు మాట్లాడుకుంటున్నారు కదా, మరి మా మామగారి మొహం ఎలా ఉంటుందో ఒకసారి చూద్దామని చూసినప్పుడు వారి యొక్క మామగారి మొహం ఎలా ఉందో చూద్దామండి. మరియు అతడు లాబాను ముఖమును చూసినప్పుడు అది నిన్న మొన్న ఉండినట్లు అతని ఎడల ఉండలేదు. ఏంటండి నిన్న మొన్న ఉండినట్లు అంటే ముందున్నట్లు లేదంటండి. ముందు ఎలా ఉండింది ప్రేమ? పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. మరి నిన్నేమన్నా పరిగెత్తుకుంటూ రమ్మన్నారు యాకోబు గారు? లేదే, నీవే పరిగెత్తుకుంటూ వెళ్ళావు, వెళ్ళి కౌగలించుకొని ముద్దు పెట్టుకున్నావు. మరి అలాంటి మొహం ఇప్పుడు లేదే అంటే ఇదిగో ఆస్తి పెరిగే కొద్దికి ఏమైపోయింది నీలో? ఈర్ష్య, అసూయ, ద్వేషం ఇవన్నీ కలిగిపోయింది. ఇక ఇతను ఇక్కడ ఉండకూడదు, వెంటనే ఇతను ఇక్కడి నుంచి పంపించేయాలి. అంతే కదండి. చాలామంది ఆలోచన కూడా ఎలా ఉంటుంది, ఇది అవతల వాళ్ళు ఎదుగుతున్నారనుకోండి, వెంటనే ఇంకా ఇతను ఇక్కడ ఉండకూడదు, ఇతను ఇక్కడ ఉంటే మరి ఎక్కువగా నేర్చుకునేస్తాడు, ఎక్కువగా దేవుని గురించి మాటలు నేర్చుకునేస్తారు. ఇలాంటి ఆలోచన కలిగిన వాళ్ళు చాలామంది ఉంటారండి. ఇక్కడ కూడా అసూయ పడుతున్నారండి. ఎందుకు అసూయ అంటే మరి నా దేవుడు వీరి ఆస్తిని ఎక్కువ చేస్తా అన్నాడు, ఇదిగో నా పిల్లలు మాట్లాడుతున్నారు, నా పిల్లలు మాట్లాడుతున్న మాటలు కరెక్టే కదా, నిజమే కదా అని ఆలోచిస్తున్నాను. చాలామంది తల్లిదండ్రులు కూడా ఇలానే ఉంటారు. ఎలా ఉంటారంటే పిల్లలు ఏదైనా ఒక విషయం చెప్పారనుకోండి, ఇందులో నిజం ఎంత ఉంది, అబద్ధం ఎంత ఉంది అన్నటువంటి విషయాన్ని ఆలోచించరు. అవును కదా, మా పిల్లలు చెప్పారు కదా, అయితే నిజమే ఉండొచ్చులే. ఎందుకంటే పిల్లల మీద అంత దృఢమైన నమ్మకం అన్నమాట. చాలామంది అలానే మారిపోతున్నారు. ఇక్కడ కూడా లాబాను విషయంలో కూడా లాబాను పిల్లలు మాట్లాడుతున్నప్పుడు ఏమని చెప్పాలి? అరే మనము ఈ యాకోబు రాకముందు ఎలా ఉన్నాం, యాకోబు వచ్చిన తర్వాత దేవుడు ఎంతగా ఆశీర్వదించాడు, ఇదిగో మన ఆస్తి కూడా అభివృద్ధి అయింది కదా, మీరు నోరు ముయ్యండ్రా అని చెప్పాలి. కానీ చెప్పక వెంటనే మొహం మార్చేసుకున్నానంటండి. అతను వైపు చూసినప్పుడు నిన్న మొన్న ఉన్నట్లుగా ఉండలేదంటండి. ఏమైపోయిందంటే ద్వేషం, అసూయ, పగ పెంచుకునేస్తున్నారు. మరో సందర్భం గురించి మనం ఆలోచించామనుకోండి, ఇదే ఆదికాండంలోనే మరో వ్యక్తి ఉంటారు. ఆయన ఎవరంటే ఈ యాకోబు గారి కుమారుడే యోసేపు. మరి యోసేపు గారు ఏం చేసేవారని మనం ఆలోచన చేయగలిగితే, యోసేపు గారు కళ్ళ కనేవాడు. అంటే యోసేపు గారికి దేవుడు కళలను రప్పించేవాడు. ఈ కళలను వెళ్ళి అన్నలతో చెప్తున్నప్పుడు ఎలాంటి చూపుతో చూసేవారు తెలుసా? ఏంటో పెద్ద వీడే కంటున్నట్లుగా కళ్ళు, ఇది మేము కంటాం కళ్ళు, కానీ వీడు కన్నటువంటి కళ ఎలా ఉంది ఏంటి? మరి అన్ని పనులు నిలబడుకున్నాయంట. అన్ని పనులు వచ్చి మరి ఒక పనికి సాష్టాంగ పడాలంట. సూర్యుడు, చంద్రుడు, మరి వీరిద్దరు ఎవరు అంటే మా తల్లిదండ్రులు, వీరందరూ వచ్చి మరి ఒక పని నిలబడుకో అంటే దానికి వచ్చి సాష్టాంగ పడాలా అంటే నీ ఉద్దేశం ఏంటి? అప్పుడు మేమంతా వచ్చి నీ సాష్టాంగ పడాలా అంటే నువ్వు కళ్ళ కంటున్నావే, ఈ కళ్ళ మంచిది కాదు అని ఏం చేశాడు తెలుసా? ఏదో తన బాధలు, తనకు వచ్చినటువంటి ఆనందాన్ని పంచుకోవాలని తన అన్నలతో చెప్పి పంచుకుంటున్నప్పుడు, ఇదిగో చెప్తున్నటువంటి మాటలు ఆనందంగా ఉన్నప్పుడు పంచుకోవచ్చు కదా, పంచుకోరండి. దాన్ని అసూయగా పెట్టుకున్నారు, దాన్ని దేశంగా మార్చుకున్నారు. ఎలాగైనా సరే వీడు మన మధ్యలో ఉండకూడదు అంటే ఏంటి? వీడికి మనం వెళ్ళి సాష్టాంగ పడాలా, మనం సాష్టాంగ పడకూడదు. వీడు ఉంటేనే కదా మనం సాష్టాంగ పడతాం, కనుక వీడిని ఇక్కడ లేకుండా చేయాలని ఏం చేశారు తెలుసా? ఐగుప్తీయులకు అమ్మేశారండి. ఇప్పుడు యోసేపు గారు ఉన్నారు. యోసేపు గారు ఎక్కడున్నారు? ఐగుప్తు దేశంలో బానిసగా అమ్మివేసిన యోసేపు గారే ఒకానొక సందర్భంలో బాసుగా మారారండి. అలా బాసుగా మారినప్పుడు ఆ యోసేపు గారి దగ్గరికే ఈ కనాన్లో కరువు వచ్చినప్పుడు వీరందరూ ఎక్కడికి వెళ్ళారు? యోసేపు అన్నలు మళ్ళీ అక్కడికే వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత దేవుడు ఆ రోజు మరి యోసేపు గారి ద్వారా కనిపించినట్టే ఆ కళలను నిజంగా నెరవేర్చారా లేదని మనం ఆలోచన చేయగలిగితే నిజంగా నెరవేరిందండి. వెళ్ళి ఏం చేశారు? వీరందరూ కూడా సాష్టాంగ పడ్డారు. ఎవరినైతే వద్దనుకున్నారో, ఎవరినైతే మరి ఈ దేశంలోనే ఉండకూడదనేసి అమ్మేశారో అసూయతో కుట్ర పన్ని, అదే యోసేపు గారి కాళ్ళ మీద పడే విధంగా దేవుడు చేశారండి. అంటే దేవుడు చేయించే కార్యక్రమాలను దేవుడు ముందుగానే తన భక్తులకి తెలియపరుస్తారు. ఇక మరో విషయం గురించి మనం ఆలోచించామనుకోండి, మరో సందర్భంలో మరొకరి విషయం గురించి మనం ఆలోచించగలిగితే దావీదు ఏం చేస్తున్నాడు? దావీదు గొర్రెల కాపరిగా ఉన్నాడు. గొర్రెల కాపరిగా ఉంటాడు దావీదు. మరి గొర్రెలను, మేకపిల్లలను, తోడేళ్ళు, అలాగే ఎలుకబంట్లు అవి తీసుకెళ్తున్నప్పుడు ఏం చేశాడు? వాటి మధ్య నుంచి కాపాడుకుంటున్నాడు మందని.
అలా కాపాడుకుంటున్నప్పుడు ఒకానొక సమయంలో ఫిలిస్తీయుడు అయినటువంటి గొల్యాతు విర్రవీగిపోతున్నాడు. ఏంటి మరి నేను 6 అడుగుల జానడున్నాను, మీరెంత, మీరు చాలా చిన్నవాళ్ళు, ఇదిగో మా వాళ్ళు ఎంత, మాకు ఎంత బలం ఉందో తెలుసా, ఇదిగో చూడండి మేమందరం బలాఢ్యులము అని ఇలా విర్రవీగుతున్నప్పుడు ఒక ఫిలిస్తీన్ మీదకి దావీదు గారు వస్తారండి. అలా వస్తున్నప్పుడు ఏంటి, ఫిలిస్తీయుడా, వీడా, ఎవరి గురించి మాట్లాడుతున్నాడు, నా దేవుని గురించా, నా దేవుని తక్కువ చేసి మాట్లాడుతున్నాడా అని ఫిలిస్తీన్ మీదకి పరిగెత్తు వస్తున్నప్పుడు యుద్ధానికి ఏమని మాట్లాడతావు తెలుసా, అరే నువ్వు యుద్ధం చేయడానికి వస్తున్నావు పరిగెత్తుకుంటూ, నువ్వు చాలా చిన్నవాడివి, చాలా చిన్న పిల్లవాడివి, నువ్వు ఎలాంటి వాడివి, చిన్న పిల్లవాడివి, ఏంటి నేనేమన్నా చిన్న కుక్క పిల్లనా నువ్వు వచ్చి నన్ను కొట్టడానికి అని ఎగతాళి చేసి మాట్లాడుతున్నాడండి. ఎవరు మాట్లాడుతున్నారు, గొల్యాతు మాట్లాడుతున్నాడు. కానీ ఎక్కడే కానీ ఒక ఖడ్గం తీసుకున్నట్లు కానీ ఆయుధాలు ధరించినట్లు కానీ దావీదు గారు కనబడరండి. ఏం తీసుకుంటారు, ఒక చిన్న రాయి, అంటే ఒడిసెలతో తిప్పి వేయడానికి ఈ రాయి ఒకటి చాలు అని ఒక చిన్న రాయి తీసుకొని వస్తారండి. అలా చిన్న రాయి తీసుకొని వస్తే ఫిలిస్తీన్ కొట్టగానే కరెక్ట్గా అది ఏమైంది, గురి పెట్టి కొట్టగా నుదుటిని తగిలింది, వెంటనే పడిపోయాడు. ఇదిగో తన వరలో ఉన్న కత్తిని తీసుకున్నాడు, తన ఫిలిస్తీన్ తలని ఛేదించాడు, ఇదిగో అతన్ని చంపేశాడనమాట. అతన్ని చంపగానే ఇశ్రాయేలు ఆ ఊరిలో ఉన్నటువంటి వారందరూ, చుట్టుపక్కల ఉన్నటువంటి వారందరూ ఓని కేకలు వేస్తున్నారు. ఏమని వేస్తున్నారు కేకలు ఒకసారి మనం ఆలోచన చేయగలిగితే, సమూయేలు మొదటి గ్రంథము 18వ అధ్యాయము, సమూయేలు మొదటి గ్రంథము 18వ అధ్యాయము 7వ వచనం నుంచి చూడగలిగితే, ఆ స్త్రీలు గాన ప్రతిగానములు చేయుచు వాయించుచు సౌలు 1000 కొలదియు దావీదు 10,000 కొలదియు శత్రువులను హతము చేసిరనిరి. ఏంటండి పాటలో మొదటిగా ఏముంటుంది, పల్లవి, అంతే కదా, పల్లవి, దాని తర్వాత చరణం ఉంటుంది. ఇక్కడ కేవలం పల్లవి మాత్రమే పాడారండి, పల్లవి మాత్రమే పాడారు. ఏమని పాడారు, ఆ పై వచనాలు 6వ వచనం నుంచి మనం చూడగలిగితే, దావీదు ఫిలిస్తీయుని హతము చేసి తిరిగి వచ్చినప్పుడు స్త్రీలు ఇశ్రాయేలీయుల ఊళ్ళన్నిటిలో నుండి తంబురులతోనూ సంభ్రమంతోనూ వాద్యములతోనూ పాడుచు నాట్యమాడుచు రాజైన సౌలును ఎదుర్కొనుటకై వచ్చిరి. అక్కడ రాజుగా ఎవరున్నారంటే సౌలు ఉన్నారు. కానీ అక్కడ మరి గొల్యాతుని చంపింది ఎవరు, దావీదు గారు. అంటే చిన్నవాడుగా ఉన్నటువంటి దావీదు గారు ఎవరిని చంపాడంటే పెద్ద ఆజానుభావుడుగా ఉన్నటువంటి ఒక గొల్యాతుని చంపాడు. గొల్యాతుని చంపినటువంటి విషయం, ఇదిగో దావీదు గారే చంపారు అన్నటువంటి విషయము అక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ తెలియపరచబడినప్పుడు వారు పాడుతున్నారండి పాటలు. ఏమని పాడుతున్నారంటే, ఆ స్త్రీలందరూ కూడా, ఆ స్త్రీలు గాన ప్రతిగానములు చేయుచు వాయించుచు సౌలు 1000 కొలదియు దావీదు 10,000 కొలదియు శత్రువులను హతము చేసిరి. అంటే ఇక్కడ సౌలు గారు 1000, దావీదు 10,000 అనేసరికి ఏమైపోయిందంటే అసూయండి. ఏంటి, రాజుని ఎవరు, నేను కదా, నేను రాజునైతే నాకు కదా 10,000 పాడాలి, కానీ వీళ్ళు పాడుతున్నటువంటి పల్లవే సరిగ్గా పాడడం లేదు. ఏమని పాడుతున్నారు, ఇదిగో దావీదుకేమో 10,000 అంట, రాజుగా ఉన్నట్టు నాకేమో 1000 అంట. మరి ఇలా పాడుతున్నారు కదా అని అసూయ పెంచుకున్నట్టండి. అంతకుముందు ఈ అసూయ పెంచుకొనక ముందు దావీదు గారి విషయంలో సౌలు గారు ఎలా ఉన్నారో ఒకసారి ఆ మాటలను చూసుకొని మరలా ఇక్కడికి వద్దామండి. ఇదే సమూయేలు మొదటి గ్రంథము 16వ అధ్యాయము 21వ వచనం. సమూయేలు మొదటి గ్రంథము 16వ అధ్యాయము 21వ వచనంలో మనం చూడగలిగితే, దావీదు సౌలు దగ్గరికి వచ్చి అతని ఎదుట నిలువబడగా అతని యందు సౌలునకు బహు ఇష్టము పుట్టెను. అతడు సౌలు ఆయుధములను మోయువాడాయను. ఏంటండి, దావీదును చూడగానే సౌలుకు చాలా ఇష్టం వచ్చేసిందంట. ఎప్పుడు, చిన్న వయసులోనే, అతను చిన్న వయసులో ఉండేటప్పుడే ఇదిగో సౌలు గారు దావీదుని చూశారంట. దావీదుని చూడగానే అలా నిలబడి చూడగానే చాలా ఇష్టం వచ్చేసిందంట. మరి ఇక్కడ ఏమొచ్చేసింది, అక్కడ ఇష్టపడ్డాడు కదా, మరి ఇక్కడ ఒక ఫిలిస్తీన్ చంపినందుకు చాలా గర్వంగా చెప్పుకోవాలి.
ఏంటి ఒక రాజుగా నేను చేయలేంటి ధైర్యము ఈ చిన్నవాడు చేశాడు. చిన్నవాడు ఎంత గొప్పవాడు, కానీ దేవుడు అతనికి ఇచ్చినటువంటి జ్ఞానం గొప్పదని దేవుణ్ణి గొప్ప చేయాలి, అతను చేసినందుకు అతను ఇంకా మెచ్చుకోవాలి. కానీ ఏం చేస్తున్నాడు, వీడా చిన్నవాడా, ఇదిగో నేను ఎవరిని, నేను రాజుని, వీడు చిన్నవాడు, వీడు చంపితే వీళ్ళు పాడుతుంటే నేను ఒప్పుకోవాలా. ఇలాంటి మనస్తత్వం చాలామందికి ఉంటుందండి. ఏదన్నా చెప్తున్నారు, పాటలు పాడుతున్నారు అనుకోండి, చిన్నపిల్లలు కొత్త పాటలు రిలీజ్ అయింది, చాలా చక్కగా పాడుతున్నారు, ట్రాక్ పెట్టుకొని అభినందించాలి, ఆనందించాలి. ఈరోజు మరి అన్న పాడారు, అన్న పాడినప్పుడు మరి బాబన్న పాడినప్పుడు అందరూ చాలా నవ్వుకుంటున్నారు. ఎందుకు, చాలా గంభీరంగా మంచి స్వరంతో పాడుతున్నారని. కానీ చాలామంది ఎలా ఉంటారు, ఇతను పాడుతున్నాడులే, ఇతని కంటే నేను గొప్పగా పాడగలనులే, మరి పాడి చూపించు, అది చూపించరు. కానీ ఎలాంటి మాటలు మాట్లాడుతుంటారు అంటే మనసులో మంచి ఉద్దేశం లేకపోతే ఇలాంటి మాటలు మాట్లాడుతుంటారు. అదేవిధంగా పిల్లలు మెసేజ్ చెప్తున్నారు అనుకోండి, పిల్లలు మెసేజ్ చెప్తున్నారు కదా, చాలా చక్కగా చెప్తున్నారు కదా, అరే చిన్న పిల్లలైన వాళ్ళ యొక్క తల్లిదండ్రులు ఎంత కష్టపడి ఉంటారు, చాలా మంచిగా నేర్పించారు అని వాళ్ళు చెబుతున్నప్పుడు ఏం చేయాలి, ఆనందపడాలి. వీలైతే 2 చేతులు దేవుడు నీకు ఇచ్చాడు కాబట్టి అభినందించాలి. దాన్ని వదిలేసి ఇదే నేర్చుకోవడం, ఇదే వీళ్ళు నేర్పించింది, మా పిల్లలైతేనా ఇంకా భలే సూపర్గా చెప్పేవాళ్ళు. మరి చెప్పించి నీ పిల్లలతో, మనమా చెప్పించలేము, చెప్పే వాళ్ళని ఎంకరేజ్ చేయలేము. ఇక్కడ దావీదా చేయలేదు, మరి చేసే వాళ్ళని ఎంకరేజ్ చేయాలి కదా. ఎంకరేజ్ చేస్తున్నప్పుడు వాళ్ళు అక్కడ పాటలు పాడుతున్నప్పుడు ఏం చెప్పాలి, సూపర్గా పాడారు అని చెప్పాలి. కానీ ఏమని చెప్తున్నారండి, మరి దావీదు గారి విషయంలో సౌలు గారు ఎలాంటి ప్రవర్తిస్తున్నారో ఒకసారి మనం చూడగలిగితే, వాళ్ళు పాటలు పాడుతున్నప్పుడు ఆ స్త్రీలు గాన ప్రతిగానాలు చేయుచు వాయించినప్పుడు సౌలు 1000 కొలదియు దావీదు 10,000 కొలదియు శత్రువును హతము చేసిరని ఆ మాటలు సౌలునకు ఇంపుగా నుండనందున ఏంటంటండి, అతనికి మంచిగా అనిపించలేదంట. అలా ఇంపుగా ఉండనందున అతడు బహు కోపము తెచ్చుకొని, వారు దావీదునకు 10,000 కొలదనియు నాకు 1000 కొలది అనియు స్తుతులు పాడిరే, రాజ్యము తప్ప మరి ఏమి అతడు తీసుకొనగలడు అనుకొనును. ఇదిగో ఈ రాజ్యాన్ని తీసుకుంటాడు, ఈ రాజ్యం తప్ప ఏమి తీసుకోగలడు అతడు అని అనుకున్నాడంటండి. కాబట్టి నాట నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపాను. ఎప్పటి నుంచి అంటండి, అతను చిన్న వయసులో గొల్యాతుని చంపినప్పటి నుంచి కేవలం ఒక పాట పాడినందుకు, అరే నువ్వు మంచి పని చేశావు అని అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ పాట పాడినందుకు, ఆ పాటలో కూడా పూర్తి పాట కూడా కాదండి, పాటలో పల్లవి మాత్రమే పాడారు. ఆ పల్లవి పాడినందుకే ఓరవలేకపోయారండి. ఈరోజు కూడా మరి దేవుని మాటలను చెబుతున్నప్పుడు, సంఘం దినదినము అభివృద్ధి చెందుతున్నప్పుడు అనేక మందిగా దేవుని పిల్లలకు ఉన్నటువంటి వాళ్ళు ఎక్కడెక్కడి నుంచో మరి దేవుని పనులు చేస్తున్నారండి. ఎక్కడెక్కడి నుంచో దేవుని కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయి అని అడుగుతున్నారండి. ఎక్కడెక్కడి నుంచో దేవుని మహాజ్ఞాన సంగతులు మీరు ఎలా ప్రకటించగలుగుతున్నారు అంటున్నారండి. మరి మన మధ్యలో ఉన్నటువంటి వాళ్ళు మరి ఎంతోమంది మరి ప్రత్యక్షంగానో పరోక్షంగానో దేవుని పనిలో సహాయపడుతూ సహకరిస్తూ, ఇదిగో అన్న మీరు దేవుని పని చేయగలుగుతున్నారు, మేము చేయలేని పని మీరు చేయగలుగుతున్నారు అని ఎంతోమంది ఎంకరేజ్ చేసేవాళ్ళు ఉంటారు. అలా చేసేవారిని డిస్కరేజ్ చేసేవాళ్ళు కూడా ఉంటారండి. ఏంటి మీరు ఇవ్వకపోతే ఆ పనులు జరగవా, మీరు ఇవ్వకపోతే వాళ్ళు చేయలేరా, ఎవరో ఒకరు ఇస్తారులే అని నిరుత్సాహపరిచే వాళ్ళు కూడా ఉంటారండి. కానీ మనం అందరం కూడా ఎలా ఉండాలంటే ఉత్సాహపరిచేవారిగానే ఉండాలి, నిరుత్సాహపరిచేవారిగా ఉండకూడదు. ఒకవేళ అలాంటి మనసు వచ్చిందా, ఇదిగో ఇక్కడ దావీదు గారి విషయంలో సౌలుకి ఎలాంటి అసూయ ఏర్పడిందో అలాంటి అసూయతో నిండిపోయిన వారేని మనం గ్రహించాలండి. ఒకసారి మనం బైబిల్ పట్టణంలో చదువుకున్నట్టు మాటలు మనం చూడగలిగితే, సామెతల గ్రంథము 14వ అధ్యాయము 30వ వచనము, సామెతల గ్రంథము 14వ అధ్యాయము 30వ వచనంలో మనం చూడగలిగితే, సాత్వికమైన మనస్సు శరీరమునకు జీవము, మత్సరము ఎముకలకు కుళ్ళు. ఇదో అసూయకి మరో పదమే మత్సరము. ఈ మత్సరం ఏమైపోతుందంట, ఎముకలకి కుళ్ళు అంటున్నారండి. సాత్వికమైన మనస్సు శరీరమునకు జీవము, మత్సరము ఎముకలకు కుళ్ళు. దావీదు గారి విషయంలో సౌలు ఏమనుకున్నారు, విషపు చూపు నిలిపారు. అంటే దావీదు గారిని ఉండనివ్వకుండా చేయాలని ఎన్నోసార్లు అతన్ని చంపాలని ప్రయత్నించారు. అయినప్పటికీ ఎవరు చేతులు చనిపోయారు, సౌలే తనంతరికి తానే హాని చేసుకొని మరణించారు. మరి దావీదు
దినదినము వృద్ధి పొందుతూ వచ్చాడు. ఒకనాడు మరి యోసేపు అన్నలు మరి అమ్మేశారు ఐగుప్తీయునికి. అలా అమ్మేగానే బానిసత్వంలోనికి వెళ్ళిపోయినా అక్కడ ఎలా మారిపోయాడు యోసేపు గారంటే ఒక బాసుగా మారిపోయారు. అంటే దేవుడు తన పక్షం ఉంటే నాకు విరోధి ఎవరు అంటున్నారు. అంటే దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు కనుక దినదినము వృద్ధి చెందుతూ వచ్చారు. ఇక్కడ కూడా మనం ఆలోచించగలిగితే ఇదిగో అసూయ ఆరోగ్యానికి హానికరం అంట అండి. అసూయ ఉండకూడదంట. 14వ అధ్యాయం 30వ వచనంలో ఇదిగో సాత్వికమైన మనస్సు శరీరమునకు జీవము. మనం అందరం కూడా మన ఆత్మీయ జీవితం ఎదుగుదల అవ్వాలంటే, మన ఆత్మీయతలో దినదినం అభివృద్ధి చెందాలంటే మనం అందరం కూడా ఎలా ఉండాలంటే సాత్వికమైన మనస్సు కలిగినటువంటి వారిగా ఉండాలి. అలా ఉంటే అది జీవాన్ని అనుగ్రహిస్తుంది. మత్సరము ఎముకలకి కుళ్ళని చెప్తున్నానండి. ఒకసారి కీర్తనల గ్రంథం 7వ అధ్యాయం 15వ వచనంలో ఒక మాటను మనం చూడగలిగితే, కీర్తనల గ్రంథము 7వ అధ్యాయము 15వ వచనంలో వాడు గుంట త్రవ్వి దానిని లోతు చేసి ఉన్నాడు, తాను త్రవ్విన గుంటలో తానే పడిపోయిను. ఇక్కడ ఏం చేస్తున్నాడు? గుంట ఎవరి కొరకో త్రవ్వుతున్నారండి. అంటే వాడు ఏం చేస్తున్నాడు? గుంట తవ్వి దాన్ని లోతు చేస్తున్నాడు. ఇది ఎలాగైనా సరే వీడు ఈ మార్గాన్ని వస్తే వెంటనే ఈ మార్గంలో వచ్చినప్పుడు ఈ గుంటలో పడిపోవాలి అని గుంట తవ్వుతున్నాడంట. గుంట తవ్వుతున్న గుంటలో అక్కడ ఎవరు పడిపోయారు? తాను త్రవ్విన గుంటలో తానే పడిపోయాను. లోకంలో కూడా సామెత చెప్తుంటారు కదా, అరే నువ్వు గుంతలు తవ్వొద్దురా అని. అంటే నువ్వు తవ్వుకున్న గుంతలో నువ్వే పడిపోతావు అని. ఇది ఎవరు రాయించినట్టు మాటలు? లోకంలో సామెతగా మాట్లాడతారు, కానీ దేవుడు రాయించినట్టు మాటలండి. దేవుడు రాయించినట్టు మాటల్లో ఇది వాడు త్రవ్విన గుంటలో వాడు లోతుగా చేసుకుంటున్నాడు, వాడే పడిపోవడానికే చేసుకుంటున్నాడు అని చెప్తున్నాడు. తాను త్రవ్విన గుంటలో తానే పడిపోను. ఒకసారి యోబు గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం చూడగలిగితే, యోబు గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనంలో మనం చూడగలిగితే, దౌర్భాగ్యంను గూర్చి ఏడ్చుట వలన మూఢులు నశించెదరు, బుద్ధి లేని వారు అసూయ వలన చచ్చెదరు. ఇప్పుడు అసూయ పడుతున్నటువంటి వాళ్ళందరూ ఎవరన్నమాట? బుద్ధి లేని వాళ్ళు. మరి బుద్ధి ఉన్నటువంటి వాళ్ళు అసూయ పడతారంటే బుద్ధి ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా అసూయ పడరు. మరి బుద్ధి ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తారు? బుద్ధి జ్ఞానము సర్వసంపదలు ఆయనందు గుప్తమై ఉన్నవని క్రీస్తు నేర్పినటువంటి బాటలో నడుస్తూ, యేసుక్రీస్తుల వారు భూమి మీద ఎలాగైతే జీవించారో అందరిని ప్రేమించుకుంటూ, అందరినీ కలుపుకుంటూ, అందరినీ క్రీస్తు వైపుకు నడిపిస్తూ, అనేక మందిని దేవుని వైపుకు నడిపిస్తూ ఎలాగైతే యేసుక్రీస్తు వారు భూమి మీద జీవించారో అలాంటి మార్గంలో నడిచేవారు ఎవరు? బుద్ధి ఉన్నవారు. మరి బుద్ధి లేని వాళ్ళైతే ఏం చేస్తారు? మరలా చదువుకుందామండి ఆ మాట. బుద్ధి లేని వారు అసూయ వలన చచ్చెదరు. ఇది ఎవరెవరైతే అసూయ పడుతున్నారో వారందరూ కూడా బుద్ధి లేనివారు. అలాంటి వారు ఏమైపోతారంటే ఇదిగో ఆ అసూయ కాస్త ఆరోగ్యాన్ని క్షీణింపజేస్తుంది. అలా క్షీణింపజేసినప్పుడు ఏమైపోతుంది? ఎముకలన్నీ కూడా పిండి అయిపోతుంది. అంటే ఎముకలను తినివేస్తుంది. మరి చాలా యాడ్లలో చూస్తూ ఇదిగో మద్యపానం కానివ్వండి, ధూమపానం కానీ ఇవన్నీ చేయకూడదు, మద్యపానము ధూమపానం చేయకూడదు అంటున్నారు. అంటే పొగ తాగుట, మద్యం సేవించుట అది ఆరోగ్యానికి హానికరం అని చెబుతున్నారు. మరి ఆరోగ్యానికి మద్యం తాగడం, మరి పొగ తాగడం ఇది ఆరోగ్యానికి హానికరం అని మనం అనుకుంటే, దానికంటే కూడా భయంకరమైనటువంటి హానికరమైనది ఏదంట? అసూయ. మరి ఇదేం చేస్తుంది? ఈ మద్యం కానివ్వండి, పొగ త్రాగడం కానివ్వండి, శరీరంలో ఉంటే అవయవాలను తినేస్తుందేమో, లంగ్స్ పాడైపోతుంది, అలాగే కిడ్నీలు పోతాయి, అలాగే లోపల ఉంటే గుండెకి ఇబ్బంది అవుతుంది. కానీ ఒకవేళ అసూయ కనుక ఉన్నదా, మొత్తానికి నువ్వే పోతావు, అంటే నువ్వు చనిపోతావు. నిన్ను ఎంతటి స్థితిలోనికి అది తీసుకొని వెళ్ళిపోతుందంటే నిన్ను మరణానికి తీసుకొని వెళ్ళిపోతుందని చెప్తున్నానండి. అంటే ఎవరు కూడా అసూయ పడకూడదని దేవుడు ఎన్నో మాటలు రాయించాడు. ఒకసారి చివరిగా చివరిగా ఒక మాటను చూసుకొని ముగించుకుందామండి. రోమాపత్రిక 12వ అధ్యాయము 10వ వచనము. రోమాపత్రిక 12వ అధ్యాయము 10వ వచనం చూడగలిగితే, సహోదర ప్రేమ విషయంలో ఒకని యందు ఒకడు అనురాగము గలవారై, ఘనత విషయంలో
ఒకరిని ఒకడు గొప్పగా ఎంచుకొనుడి. ఇదిగో సహోదరులు, సహోదర ప్రేమ విషయంలో ఒకని యందు ఒకడు అనురాగం గలవారై, ప్రతి ఒక్కరు కూడా అనురాగం కలవారై సహోదరుల విషయంలో ఉండాలని చెప్తున్నానండి. సహోదరుల ప్రేమ విషయంలో ఒకని యందు ఒకడు అనురాగం గలవారై ఘనత విషయంలో ఒకరిని ఒకడు గొప్పగా ఎంచుకోండి. ఇదిగో నాకంటే గొప్ప నీవే. పాట పాడామనుకోండి, బ్రదర్ మీరు గొప్పగా పాడారంటే, లేదు లేదు మీ స్వరమే చాలా గొప్పగా ఉంది, మీరే మంచిగా పాడారు, అమ్మ మీరే మంచిగా పాడారు, అమ్మ మీరే మంచిగా ప్రార్థన చేశారు అని ఒకరిని ఒకరు ఏం చేయాలంట, గొప్పగా ఎంచుకోమంటున్నారు. అలా గొప్పగా ఎంచుకునేది ఎప్పుడు వస్తుందంటే మనలో ప్రేమ ఉన్నప్పుడు మాత్రమే. ఒకవేళ మనలో ప్రేమ లేదనుకోండి, మెసేజా భలే చెప్పిందిలే, ఏం చెప్పిందిలే, ఏం చెప్పలేదు, మరి నువ్వు చెప్పు, నీకా చెప్పని రాదు, చెప్పే వాళ్ళని చెప్పనివ్వరు అంటే ఎలా ఉంటుంది? దేవుని ప్రేమ ఉంటే, దేవుని ప్రేమ కనుక ఉంటే ఏం చేస్తారు? ప్రతి ఒక్కరిని ఎంకరేజ్ చేస్తారు. సహోదర ప్రేమ విషయంలో ఒకని యందు ఒకడు అనురాగం గలవారై ఘనత విషయంలో ఒకరినొకడు గొప్పగా ఎంచుకోండి. అంటే ఒకరిని ఒకరు గొప్పగా ఎంచుకోమంటున్నారు, అసూయను విడిచిపెట్టమంటున్నారు. ఒకవేళ అసూయ ఉన్నదా, ఒకవేళ ఓరవలేనితనం ఉన్నదా, ఒకవేళ ఒప్పని లక్షణాలు ఉన్నదా, ఒకవేళ నీకు లోపల కడుపుమంటున్నదా, అది ఎవరిని నాశనం చేస్తుందో తెలుసా? అవతల వారికంటే ముందు నిన్ను నీవే నాశనం చేసుకుంటావని దేవుని మాటలు చెప్తున్నాయండి. కనుక మనమందరం కూడా ప్రేమ కలిగిన వారిగా ఉంటూ క్రీస్తు నడిపినటువంటి బాటలు, యేసుక్రీస్తుల వారు ఏ మార్గానైతే మనకు నేర్పించారో, యేసుక్రీస్తుల వారు ఏ మార్గంలో అయితే మనల్ని నడవమన్నారో అదే మార్గంలో మనం అందరం నడుస్తూ దేవుడి నుండి లోకానికి చేరుకోగలిగే వారిగా మనం అందరం ఉండాలని కోరుకుంటూ, ఇంతటి చక్కటి అవకాశం ఇచ్చినటువంటి కన్నతండ్రిని దేవునికి, ఇంత ఓపికతో ఉన్న మీ అందరికీ క్రీస్తు వారి నామంలో నా వందనాలు తెలియజేసుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. అందరికీ వందనాలు. చక్కటి మాటలు తెలియపరచు.